అశ్విని ఈ పథకాల కోసం దరఖాస్తు చేయన్నాక అందరం ఎగబడి చేస్తాను కదా మనకేమైనా లాభం జరుగుతుంది కదా. ఆగురా పోయి రేవంత్ అని అడిగత్తా. ఏ ఆగే నీ ఉరుకులాట బాగుంది. నీకేమైనా తక్కువ ఉందారా ఉరుకులాట? మనందరికి సేవ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త కొత్త మంచి పథకాలు పెట్టింది. మనం వాటికి అప్లై చేద్దాం, సాయం పొందుదాం. కరెక్టే. ఇక పానం ఆగనట్టు దరఖాస్తు చేస్తే లాభం వస్తుందా రాదా అని పిస డౌట్లు పెట్టుకోవద్దు. అవును గాని మీ ఆడోళ్ళకు బస్ ఫ్రీ పెట్టినట్టు మా మొగోళ్ళకు కూడా పెడితే అయిపోనే. మేము తెలంగాణ మొత్తం 10 చక్కర్లు కొట్టేటోళ్ళం. దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా? అందుకే రా మీకు ఫ్రీ బస్ పెట్టలే. అరే మాకు ఫ్రీ పెడితేనే బస్సులు ఎడిపోక ఫుల్ ఇబ్బంది అవుతుంది. ఇక మీకు కూడా ఫ్రీ పెట్టింది అనుకో మళ్ళా 2 అంతరాల బస్సులు రావాలి. సరే మాకేమద్దు కానీ మీరైతే బాగా తిరుగుర్రి. రై అని రాష్ట్రం అంతా నేను మా దోస్తులు కలిసి ఫుల్ తిరుగుతాను రా. మీ లెక్క పని పాట లేకుండా తిరుగుటోళ్ళు చేయబట్టి మిగతా వాళ్ళకు మస్తు ఇబ్బంది అవుతుంది. కొంచెం అవసరాన్ని బట్టి తిరుగుర్రి. సరే కొందరైతే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే ఎత్తారు. నేను నిన్న అంటలేనే కొందరినే అంటానా. సరే పోదాంపా అప్లై చేయాలి. మన మంది నమస్తే మామ. నమస్తే అల్లుడు. ఎట పోతున్నావు మామ? పెళ్లి కోతా అత్త అల్లుడు. నువ్వు పోయిరా మామ. అయినా పెళ్లి కవర్ పట్టుకోపోతాను రాంగ చెయ్యలు గిట్లా పట్టుకొచ్చుకుంటావా? చెప్పు. నువ్వు కూడా కవర్ తెచ్చుకపో, నీకు కూడా షియాలు తీసుకొస్తా. అవునా? నీకు డబ్బా కింద తెచ్చుకుంటా. ఆగల్లుడు ఆగాగు, నీ అగడి సల్లగుండా. నేను ఉట్టిగానే అన్నా. అయ్యో ఉట్టిగా అన్నావా? అయ్యో నీకు గుర్తులేదు అల్లుడు. గవర్నమెంట్ పథకాల గురించి గ్రామ పంచాయతీ సార్లు అప్లికేషన్ తీసుకుంటానులాట. నేను అప్లికేషన్ ఇవ్వడానికి పోతున్నా. అరే కరెక్టే కదా మామ, నేను సంగతి మర్చిపోయాను. అరే పనికిరాని తాగుడు గురించి అయితేనే ప్రత్యేకించి ఫోన్ చేస్తావు. ఈ ముఖ్యమైన దరఖాస్తులు ఇచ్చుడు గురించి మర్చిపోయినావా? వాళ్ళు పో, ఇంటికి పోయి సర్టిఫికేట్ జిరాక్స్ తీసుకొని రాపో. సరే నువ్వు పా మామ, నేను తీసుకొని వస్తాను. ఏంటి సార్ ఉట్టిగా ఛాయ్ తాగినరాట విషయాలు చెప్పింది. ఛాయ్లో బిస్కెట్ పెట్టుకొని తాగుతా అయిపోగా. మేడం బిస్కెట్ ప్యాకెట్లు మీరే తింటిరి, నాది కూడా మీరే తింటిరి, నాకేం మిగిలినాడా? ఓ ఆ బిస్కెట్ ప్యాకెట్ నీదేనా? పంది లెక్క తిని నీదేనా అంటుంది. ఊకోసారి ఏడవకుర్రి, పొద్దుగా అలా కొత్త బిస్కెట్ ప్యాకెట్ కొనిత్తంతి. ఇవాళ 6 గ్యారంటీల పథకాల అవగాహన సదస్సు అనుకున్నాం. దరఖాస్తులు తీసుకుందాం అనుకున్నాం, ఇంకెవ్వరు అత్తలేరేంది? టైం అవుతుంది కదా మేడం, ఇక అత్తరు. అగో ఇప్పటిదాకా ఒక్కరు రాలేదు, ఇప్పుడే మంది వస్తారు కదా. అందరు వచ్చి ఆగమాగం చేస్తారు కావచ్చు మేడం. నేను ఒక్కొక్కరు పంపిస్తాను. ఏం లొల్లి పెట్టుకుంటారమ్మా? ఏదో సినిమా థియేటర్ కాడ లొల్లి పెట్టుకున్నట్టు టికెట్ల కోసం లొల్లి పెట్టుకుంటారు. అవరా మొద్దోడా, మొద్దు ఒక ఆడోళ్ళకి సీట్ ఎవరా నాడు వెనకాకు. ఈడేనా తక్కువ ఉన్నాడా? ఈడు కూడా ముద్దే ఉన్నాడు. నన్ను అంటే అన్నిక మీదకి వెళ్ళి అందరు ఆధార్ కార్డులు తెచ్చుకున్నారా? తెచ్చుకున్నా మేడం. అయ్యో మేడం నేను తెచ్చుకోలే షర్ట్. మరి అందరూ రేషన్ కార్డులు తెచ్చుకున్నారా? చూసుకోరు ఒకసారి. తెచ్చుకున్నాం మేడం. అయ్యో మేడం ఇది కూడా మర్చిపోయినా. షర్ట్ దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా? నువ్వు అన్నిటికీ షర్ట్ అంటున్నావు, అసలు ఏం తెచ్చినావో? ఈ పసిగాడు కొంచెం ఆగమాగం మేడం. చీచీ నీ అన్ని ఆగమాగం పనులే. సర్లే ఇంటికి తెచ్చుకునేవుతి. మేడం మాకు రేషన్ కార్డు లేదు, ఎట్లా? రేషన్ కార్డు లేకున్నా ఏం కాదమ్మా, 6 గ్యారంటీలు అప్లై చేసుకోవచ్చు. కొత్త రేషన్ కార్డు కోసం ఇంకొక దరఖాస్తు ఫామ్ తీసుకొని అప్లై చేసుకోండి. కొత్త రేషన్ కార్డులు కూడా వస్తాయి. సరే మేడం. ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓకే, మరి అందరూ గ్యాస్ బుక్ తెచ్చుకున్నారు? ఒకసారి చూసుకోరి. తెచ్చుకున్నాం సార్. షర్ట్ ఇది కూడా మర్చిపోయాను సార్. నువ్వు అన్నిటికీ షర్ట్ అంటున్నావు, అసలు నువ్వేం తెచ్చుకున్నావు చెప్పు. అదే చూస్తున్నా మేడం, ఏం తెచ్చుకున్నాను అర్థం అయితే లేదు.
అవునా ఈ 10th మేము కరెంటు బిల్లు బస్ టికెట్లు తెచ్చినాం అవసరమైన రేషన్ కార్డు ఆధార్ కార్డు గ్యాస్ బుక్ తీసుకురాలే అంతా ఏమేమో తెచ్చినాం ఇంకా షర్ట్ అంటున్నావా సార్ ఏమనుకోకురి ఆ పసియాడు కొంచెం ఆగమాగం బిత్తిరి నువ్వు భలే ఉన్నావా అవునయ్యా అవసరమైన అని మర్చిపోయి ఉత్త ఊక్కుంటా వచ్చినవా అరే 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 చెట్ అగో అన్న ఏమైంది సార్ అది సార్ గ్యాస్ బుక్ కవర్లో పెట్టిన మళ్ళీ తీసిన మళ్ళీ కవర్లో పెట్టిన మళ్ళీ తీసిన మళ్ళీ జిరాక్స్ కార్డ్కి నాలే జిరాక్స్ తీసిన మళ్ళీ కవర్లో పెట్టిన మళ్ళీ తీసిన అసలు ఏమైందబ్బా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమైతుందా మేడం తెలుగే కదా అబ్బో ఇసొంటి మాటలకేం తక్కువ లేదు పైన పటారం లోన లోటారం మీరు వచ్చేటప్పుడు ఏమేమి అవసరమో చూసుకొని తెలియని తెలుసుకొని రావాలి కదా ఉత్తగానే ఊపుకుంటా వచ్చి మీరు పరిశాన్ కాబట్టి మమ్మల్ని పరిశాన్ చేయబడుతుంది తీసుకో ఇగో గట్లా కాదు కానీ ఒక ముచ్చట చెప్తాం మంచిగా నుండ్రి ఏమేం పథకాలు ఉన్నాయో చెప్తాం వాటికి ఏమేం కావాలన్నా చెప్తాం అప్పుడు మీరు కావాల్సినవి తెచ్చుకొని దరఖాస్తు చేసుకోర్రి సరే మేడం మన జీవితంలో ఎప్పుడైనా ఏదైనా అప్లికేషన్ పెట్టాలంటే మనకు మెయిన్గా యూజ్ అయ్యేటి ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఓటర్ ఐడి కార్డ్ ఇవి ఎప్పుడు అప్డేట్ గానే ఉండాలి ఇందులో ఏమైనా తప్పులు ఉంటే తొందరగా కరెక్షన్ చేయించుకోండి సరే మేడం ప్రస్తుతం 6 గ్యారంటీల పథకాల కోసం ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అయితే ప్రతి ఒక్కరికి అవసరం రేషన్ కార్డ్ లేకున్నా కూడా మీరు ఈ 6 పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు మీకెవరికైనా కొత్త రేషన్ కార్డులు కావాలంటే కూడా మీ కుటుంబ సభ్యుల యొక్క వివరాలు నింపి దరఖాస్తు చేసుకోవచ్చు సరే మేడం ఇంకా గ్యాస్ బుక్ కూడా అవసరమే జిరాక్స్ కాపీ తెచ్చుకోరు కాంగ్రెస్ ప్రభుత్వం 500కే గ్యాస్ ఇస్తారు అంతకు ముందు గ్యాస్ కు 1000-1200 ఉండే పాపం పేదవాళ్ళు వంట చేసుకునే గ్యాస్ కోసం కూడా మస్తు ఇబ్బందులు పడ్డారు అందుకే మహాలక్ష్మి పథకం కింద కాంగ్రెస్ ప్రభుత్వం 500కే గ్యాస్ ఇస్తారు కాబట్టి తప్పనిసరిగా గ్యాస్ బుక్ జిరాక్స్ తెచ్చుకొని దరఖాస్తు ఫామ్ కు జతపరచాలి అయ్యో మేడం నువ్వు ఓన్లీ ఒక నెంబరే రాసిన ఏం పర్లేదు నెంబర్ రాసినా సరిపోతుంది మీరు కరెంటు బిల్లుల చిట్టీలు కూడా తీసుకురారు ఎందుకంటే ప్రభుత్వమే 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తుంది రైతుల పాస్బుక్ జిరాక్స్ కూలీల ఉపాధి హామీ జిరాక్స్ వికలాంగులకు వికలాంగుల సర్టిఫికేట్ తప్పనిసరిగా తెచ్చుకోండి ఇగో దరఖాస్తు ఫామ్ లా ఏమేముందో వివరంగా చెప్తాం మంచి ఇనుర్రి ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ ఇది పేదలకు ఇల్లు లేక సరిగ్గా ఉపాధి లేక చేతుల పైసలు లేక చాలా ఇబ్బంది పడ్డారు వీళ్ళకు సహాయం చేయాలని ప్రభుత్వం ఈ ప్రజాపాలన దరఖాస్తు విధానం పెట్టింది ఇక నేను ఇక్కడ చూపిస్తూ చూడండి ఫస్ట్ దరఖాస్తుదారు వివరాలు తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు తర్వాత దరఖాస్తుదారు ఫోటో ఇక్కడ అంటే వేయాలి ఆడవాళ్ళు మహాలక్ష్మి లాంటి వాళ్ళు ఆడపిల్ల పుడితే శాపం కాదు వరం అని వాళ్ళని తక్కువ చేసి చూడొద్దనే ఉద్దేశంతో ఓ కుటుంబంలో ఆడవాళ్ళకు సాయం చేస్తే బాగుంటుందని మహాలక్ష్మి పథకం పెట్టారు ప్రతి మహిళకు నెలకు 2500 ఇస్తారు మహాలక్ష్మి పథకం కిందనే 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తారు ఆడపిల్లలను అమ్మాయిలు తక్కువ వేసి చూడద్దు మహాలక్ష్మి సంతోషంగా ఉందంటే ఇంటికి వెలుగొచ్చినట్టే అందుకే పెద్దోళ్ళు అంటారు ఇంటికి దీపం ఇల్లాలని అందుకే ఆడపిల్లలను మహాలక్ష్మిలా చూసుకుందాం రైతు భరోసా పథకం ఇక్కడ చూడండి ఇక్కడ రైతు ఉంది కౌలు రైతు ఉంది ఇందులో మీరు ఏ రైతో దానికి ట్రిక్ చేయాలి పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్ అయితే కంపల్సరీ కావాలి ఇక్కడ సాగు చేసిన భూమి వివరాలు రాయాలి సర్వే నెంబర్ పెట్టాలి ఇక కూలీలు అయితే ఏటా 12,000 వాళ్ళకైతే ఉపాధి హామీ కార్డు ఉండాలి ఆ నెంబర్ ఇక్కడ రాయాలి అసలు రైతు లేకుంటే వ్యవసాయమే లేదు మనకు అన్నమే లేదు మనందరికి అసలు బతికే లేదు అందుకే రైతు బాగుండాలి వ్యవసాయం బాగుండాలి దీనికోసం మన ప్రభుత్వం రైతు భరోసా పథకం పెట్టింది ఇదన్నమాట ఇక మీకు ఏమైనా డౌట్ ఉంటే అడుగురి సార్ రేషన్ కార్డు లేనోళ్ళం ఈ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు కదా తప్పకుండా వేసుకోవచ్చమ్మా సార్ మా అమ్మ వాళ్ళకి ఇంతకుముందు పింఛన్ వస్తుంది మళ్ళీ దరఖాస్తు చేసుకున్నాడేనా ఆల్రెడీ ఎప్పటి నుంచో పింఛన్ వచ్చే వాళ్ళకు మళ్ళా కొత్తగా దరఖాస్తు చేయని అవసరం లేదు ఆల్రెడీ ఎప్పటి నుంచో పింఛన్ వచ్చే వాళ్ళకు మళ్ళా కొత్తగా దరఖాస్తు చేయని అవసరం లేదు వాళ్ళకు పింఛన్ పెరుగుతుంది ఇంతవరకు ఏ పింఛన్ రానోళ్ళు వాళ్ళ వివరాలు జిరాక్స్ కాపీస్ జత చేసి దరఖాస్తు చేసుకోవాలి సార్ మేము దరఖాస్తు చేసుకున్న తర్వాత మాకేమైనా ఇస్తారా తప్పకుండా మీ దరఖాస్తు నెంబర్తో సహా మీకు రిసిప్ట్ ఇస్తాం సార్ ఒక డేట్ ఇచ్చిరు కదా సార్ ఆ డేట్ అయిపోయినా ఎట్లా సార్ మరి గ్రామ పంచాయతీలో కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఎంపీడీఓ ఆఫీస్లో కానీ అధికారులకు ఇవ్వచ్చు ప్రభుత్వం ఇచ్చే సేవలను అందుకోవడం మన హక్కు మన బాధ్యత మనం ప్రభుత్వానికి సహకరించాలి అలాగే ప్రభుత్వం చేస్తున్న సహాయాలను అందుకోవాలి ఇట్లా అడుగుతున్నాను ఏమనుకోకుర్రి మరి మా తాగుబోతులకు ఏమైనా
ఉన్నాయి ఉన్నాయి, తాగుబోతులకు మస్తు ఆఫర్లు ఉన్నాయి, అవి ఎప్పటికి ఉంటాయి. అబ్బా మేడం ఏమున్నాయో చెప్పురి. బాగా తాగి డ్రైవింగ్ చేస్తే మూతిలో పైప్ పెట్టి రీడింగ్ చూసి ఫైన్ ఎత్తారు. అవసరం అయితే జైలు కూడా ఎత్తారు. బాగా తాగి రోడ్ల మీద పడితే ప్రాణాలు పోయి కుటుంబాలు ఒంటరైతాయి. అంతకు మించిన ఫైన్ ఏముంటది? తాగి జీవితాలను ఖరాబ్ చేసుకోకుర్రి, మీ కుటుంబాలకు అన్యాయం చేయకుర్రి. సరే ఈ దరఖాస్తు ఫామ్ గురించి మేము చెప్పినది మీకు అర్థమైంది కదా? అర్థమైంది సార్. కావాల్సిన ప్రూఫ్స్ అన్ని ఆధార్, రేషన్, పాస్బుక్, గ్యాస్ బుక్, కరెంట్ బిల్లు, వికలాంగుల సర్టిఫికేట్లు మేము చెప్పిన అన్ని తీసుకుని రండి. జాగ్రత్తగా దరఖాస్తు చేసుకోండి. సరే ఇవాళ లేట్ అయింది కదా, రేపైతే అన్ని జిరాక్సులు తెచ్చుకోర్రి. మీకు తెలిసిన వాళ్ళు కూడా అందరికి చెప్పుర్రి. రేపు వచ్చి దరఖాస్తు పెట్టుకోర్రి.